పవన్ వారికి కాపు, మా వైపున్న కులం కాపు అంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పవన్ ఒక్కరే చంద్రబాబు వైపున్నారని, కాపులంతా కూడా తమ వైపే ఉన్నారన్నారు అంబటి రాంబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీనే కాదు పవన్ పార్టీ కూడా ఓడిపోతుందన్నారు. తన అరెస్టు తర్వాత పదే పదే కుల ప్రస్తావన తెస్తున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఫస్ట్ కుల రాజకీయాలు చేసిందే కూటమి సర్కారన్న అంబటి కాపులను చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపులు మేము ఏం చేసినా ఈయన వల్ల మాకు వచ్చేసి అనుకుంటారు. ఉండదట, అట్ట ఉండదట. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నేను అధికారంలోకి వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. ఆ భ్రమల నుంచి మీరు బయటికి రాలేరు. ఈ దుర్మార్గాలు ప్రజలు క్షమించరు. వంగవీటి మోహన్ రంగా హత్య ప్రస్తావన తీసుకొచ్చారు అంబటి రాంబాబు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దారుణంగా హత్య చేశారు. ఎవరు హత్య చేశారు? తెలుగుదేశం గూండాలు హత్య చేశారు. ఓకే, ఎవరు సహాయంతో చేశారు? పోలీస్. చాలామంది కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, అమర్ లాంటి కుర్రోళ్ళు ఇంకా అవగాహన లేకపోవచ్చు. వాళ్ళ నాన్నగారు మాతో పాటు శాసనసభ్యులుగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గురునాథరావు గారు నాకు చాలా మిత్రులు, వారికి తెలుసు. మేమందరం కళ్ళారా చూసాం, కళ్ళారా అంటే విన్నాం. పోలీసులు వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేశారు. ఏది వంగవీటి మోహన్ రంగారావు గారి కుటీరం అంతా చెక్ చేశారు. ఎందుకు చెక్ చేశారో తెలుసా? దుండగులు వచ్చి దాడి చేయబోతున్నారని పోలీసులకు తెలుసు. వీరి ప్రోద్బలంతోనే వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలుండి అటాక్ చేస్తారా అని వీళ్ళు నిర్వీర్యం చేయడం కోసం చెక్ చేసి కూర్చున్నారు. తన కోసం నిలబడ్డ కాపులకు కృతజ్ఞతలు తెలిపారు అంబటి రాంబాబు. బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. కష్టకాలంలోనే పలకరిస్తారు. నా కష్టంలోనే నాకు తోడుగా ఉన్న బంధువులు మీరందరూ అని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకున్నాను. లోకేష్ తనపై కుట్రలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి. వచ్చినా కూడా ఇది పొగరదగ్గట్లేదు. వీడు మళ్ళీ అదే టోన్తో మాట్లాడుతున్నాడు అంటే లంగి మాట్లాడాలన్నమాట, భయపడిపోవాలన్నమాట, ఉనికిపోవాలన్నమాట. లోకేష్ గారి దెబ్బకి, రెడ్ బుక్ దెబ్బకి వీడు వనకటం లేదు. ఏం చేయాలి? ఇన్ని ఎదుగుతున్నారు. నిక్కర్లో పెడదామా లేకపోతే తన భూములు ఉన్నాయి, ఆ భూముల్లో ఏమన్నా దొరుకుద్దా? ఎదుగుతూ ఉన్నారు, భూతార్థం పెట్టి ఆఫీసులందరినీ పెట్టి ఎదుగుతూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు? మళ్ళీ లోపల వేసుకుంటారు. అంతేగా. నేను చెప్పామన్నా రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే బ్రదర్ ఇల్లు వస్తానని చెప్పా. అట్లా అనకూడదు సార్ అన్నారు. వస్తాం సార్, మళ్ళా ఈ లోకేష్ మళ్ళా మమ్మల్ని జైలుకి పంపిస్తాడు, మేము రెడీ ఉన్నాం, మళ్ళా వస్తామని చెప్పొచ్చా. ఏం భయపడే ప్రశ్నే లేదు. జైలుకి వెళ్ళడానికి భయపడితే రాజకీయాలు చేయలేమని నిర్ణయానికి వచ్చాను. ఎన్నిసార్లైనా లోకేష్ పంపిస్తే జైలుకి వెళ్తాను, అక్కడే ఉంటాను, ఏ మాత్రం తగ్గను. తనపై జరిగిన దాడి అమానుషమన్నారాయన. ఎంత కాపుల మీద జరిగే దాడి కాదా? అసలు నా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు? ముద్దాయిలు చూడండి, అందరూ ఒకే కమ్యూనిటీ. కాపులు కూడా వచ్చారు, ధర్నా చేద్దామంటే వచ్చారంట. దాడి జరుగుతుంది, ఏంటమ్మా దాడి ఇది అని అంటే మీరు పోండి అన్నారు. నాకు కడవలు తెలుగుదేశంలో ఉన్న కాపులే చెప్పారు, ధర్నా చేద్దాం రాంబాబు గారి ఇంటి ముందని రమ్మన్నారు, మేము వచ్చాము, దాడి చేసి కొడతంటే ఏమిటి అన్యాయం అంటే మీరు బాండి అని చెప్పి మమ్మల్ని నెట్టేశారు. దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేయకపోతే ఊరుకొనేది లేదన్నారు అంబటి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎక్కడికి పోరు మీరు. వచ్చే ఎన్నికల్లో కూటమికి గుణపాఠం తప్పదన్నారు అంబటి. వినాశకాలే, విపరీత బుద్ధే వినాశకాలే. పోతారు, కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి. ఎవరు కాపాడలేరు. ఆయన కూడా కాపాడలేడు. ఎవరు? ఆయన కూడా కాపాడలేడు. ఆయన కూడా మీరు లాక్కుపోతారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా లాక్కుపోతారు మీరు ఓటమి వైపుకి. ఎవరు కాపాడలేరు. మరోవైపు అంబటి జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి కాపు నేతలంతా ఆయన ఇంటికి క్యూ కట్టి పరామర్శిస్తున్నారు.